సంక్రాంతికి దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. అలాగే ఆంధ్ర నుంచి కూడా దాదాపు 3,00,000 మంది తెలంగాణకి వచ్చారు. ఇక్కడ ఇంచుమించు 20-22 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఊర్లకెళ్లారు. అలాగే మరో 10 లక్షల మంది నార్త్ ఇండియాకి గూడా ఎళ్లారు. అయితే ఇప్పుడు మన ఆంధ్ర నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్స్ ఎక్కడ చూసినా ఖాళీ ఉండదు. ఫ్లైట్‌కేమో విపరీతంగా ధరలు. బస్సులకు కూడా విపరీతమైనటువంటి ధరలే. ట్రైన్‌లకు కూడా విపరీతంగా ధరలుండవు కానీ సీట్లు దొరకవు. కానీ చర్లపల్లి నుంచి విశాఖ నుంచి చర్లపల్లి వచ్చే ఒక ప్రత్యేక రైలు మాత్రం ఈరోజు చాలా అంటే చాలా ఖాళీగా వచ్చింది. కనీసం ఆ ట్రైన్‌లో 100 మంది కూడా లేరు. 50 మంది, 60 మంది ఉన్నారు. కేవలం అది ఎవరికీ తెలియకపోవడం. రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో 10 గంటలకు బయలుదేరినటువంటి రైలు చివరికి పోనీ ఎవరైనా వస్తారేమోనని మరో పావు గంట అయితే ఎదురు చూశారు. అయినా కూడా ఎవరు రాలేదు. ఖాళీ ట్రైన్ బయలుదేరాల్సి వచ్చింది. ఎంత దారుణమో చూడండి అది. అంటే స్పెషల్‌గా చేశారు. రిజర్వేషన్ కూడా అవసరం లేదు దానికి. జనాలు వచ్చి టికెట్ తీసుకొని ఎక్కిపోతే చాలు. మరి ఎంత ప్రచారం చేయాలి దానికి? ప్రచారం చేయాలి కదా! ఇన్ఫార్మ్ చేయాలి కదా! ఇన్ఫార్మ్ చేస్తే ఇంచుమించు ఒక 800-1000 మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఖాళీగా వచ్చిందది. కనీసం దానికి కరెంట్ ఖర్చులు కూడా రావు.